హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడబోయే సినిమా పేరు వచ్చేసి మాయాబజారు. ఈ సినిమా వచ్చేసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మహానటి సావిత్రి లాంటి గొప్ప లెజెండ్స్ నటించారు. దీంట్లో కృష్ణుడి పాత్రగా ఎన్టీఆర్, శశి అభిమన్యునిగా ఏఎన్ఆర్, శశిరేఖగా మన సావిత్రి గారు నటించారు, మహానటి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే అభిమన్యు, శశిరేఖ ఇద్దరు ప్రేమించుకుంటారు. ఈ పాండవుల రాజ్యం కోల్పోయినప్పుడు శశిరేఖ ఎవరు కాదు, మన కృష్ణుని అన్నయ్య బలరాముని కూతురు. అట్లా చిన్నప్పటి నుంచి అనుకునేదే కానీ వాళ్ళ ఐశ్వర్యం అంతా పోయినప్పుడు వెనక్కి తిరుగుకుంటారు మా పిల్లల్ని తీయాలని. బలరామునికి ఇవ్వాలనే కొంచెం ఆశ ఉంటుంది, కానీ ఈ బలరాముని భార్య అయిన ఆమె ఇష్టం ఉండదు. బలరాముని మంచిగా మార్చేసి కౌరవుల సంబంధం తీసుకొని వచ్చి ఆమెకు పెళ్లి చేయాలని చూస్తే మన ఘటోత్కచుడు అండి. ఈ సినిమాలో ఘటోత్కచుడు పాత్ర గురించి మనం మాట్లాడుకోవాలా. ఈ పాత్ర నేను రివీల్ చేయను, మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ పాత్ర చాలా లెజెండరీ యాక్టర్ పోషించారు. ఆ పేరుగా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాకు తెలుసు, కానీ మీకోసం మీ మైండ్ పని పెట్టాను అని. అభిమన్యుని కాదని కౌరవుల సంబంధం కుదుర్చుకొని వస్తే అభిమన్యు కోపం వచ్చి ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే గాలిలో ఘటోత్కచుడిని కలుస్తారు. ఘటోత్కచుడిని కలిసి ఘటోత్కచుడితో కొంచెం యుద్ధం చేస్తే ఘటోత్కచుడు వచ్చి మనం బంధువులు కొట్టుకోవద్దు అని చెప్పి కలిసిపోతారు. మనం బంధువులము, కొట్టుకోవద్దు, నీకు వచ్చిన సమస్య ఏంటి నాకు చెప్పు, అంటే నాకు ఇక అన్యాయం జరిగిందండి, ఇప్పుడే పోయి చంపేకొస్తానని పోతాంటే వాళ్ళ అమ్మాయి ఇరుంబి క్యారెక్టర్ ఎవరనుకున్నారు, సూర్యకాంతం. ఘటోత్కచుడు వాళ్ళ అమ్మాయి ఇరుంబి సూర్యకాంతం నటించింది. ఆ పెళ్ళి పెకాకులు చేసి లాస్ట్కు అభిమన్యును, శశిరేఖను కలిసడంతో సినిమా ఎందుకు అడ్డుపడుతుంది. ఈ ఎన్టీఆర్ నటన గురించి ఇంకా సీనియర్ ఎన్టీఆర్ నటన గురించి మనం మాట్లాడితే మనం పిల్ల వయసు అవుతుంది. ఆయన గురించి మాట్లాడద్దు. సినిమా చూసే మీకు అర్థమవుతుంది. కలర్లో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లోనే కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే చూడవచ్చు. కేవలం మీకోసమే పెద్దయిన ఈ వీడియో.